నెక్స్ట్ ప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ అని చేయొచ్చు, ఇక్కడన్నా సప్లై చేయొచ్చు. ఇది బ్రీఫ్. ఇప్పుడు ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. ఫినిష్ ప్రొడక్ట్ అవ్వదు, ఒక స్టేజ్, అంటే స్టేజ్ బై స్టేజ్ చేయాలి మనం. దాన్ని బోల్డర్స్ అంటాము కదా, స్టోన్స్, దాన్ని పౌడర్ శాండ్ కన్వర్ట్ చేస్తాం. శాండ్ ఏంటి? అల్ట్రా హై ప్యూరిటీ, అంటే దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ని తీసేయాలి. అది టెక్నాలజీ, అది ఎక్కడ లేదు ఇండియాలో ఇంకా. సో అది ఆ ప్రాసెస్ ఇక్కడ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ తర్వాత వేరే తర్వాత వస్తాయి కదా, సిలికా నుంచి ఇన్గాడ్ నుంచి సెమీ కండక్టర్స్. ఇది సెమీ కండక్టర్స్, ఇది తయారు చాలా మంది చూసుంటారు. ఇది క్వాలిటీ నుంచి తయారవుతుంది. ఇదేంటి, ఇంకా సొఫిస్టికేషన్ కొద్దిగా ముందుకు, చాలా ముందుకు పోవాలి, ఇంకా మనకి టైం పడుతుంది. దీనికి రా మెటీరియల్ మనం తయారు చేస్తాం. అది క్వాలిటీ అంటారు, క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్ చేస్తాము. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ అక్కర్లేదు. ఇప్పుడు అదాని, టీసీఎస్, టాటా వీళ్ళందరూ వచ్చేసారు ఫీల్డ్లోకి, రిలయన్స్. సో వాళ్ళకి సప్లై చేయొచ్చు ఇక్కడ లోకల్గా. ప్రస్తుతానికైతే చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాము. తర్వాత ఇక్కడే కన్జ్యూమ్ అవుతుంది డొమెస్టిక్గా. ఇంకా ఏంటంటే ఇప్పుడే స్లోగా మేక్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ అని ఒకటి పెట్టింది. దాంట్లో దే ఆర్ ఎంకరేజింగ్ బిగ్ పీపుల్. సో ఏంటంటే ఈ స్టేజ్ రావాలంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫర్దర్ స్టేజ్ రావాలంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో మేము స్లోగా స్టార్ట్ చేస్తున్నాం. అది చెన్నైలో స్టార్ట్ చేస్తున్నాము. అది బ్రీఫ్. హలో ఎవ్రీవన్, నమస్కారం. సార్ చెప్పినట్లు క్వాడ్స్ గురించి మాట్లాడారు, బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సో ప్రెస్ మీట్లో టుడే వి ఆర్ హియర్ ఫ్రమ్ సదర్న్ సిలికేట్స్ టెక్నాలజీ ఇస్ అవర్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి మేము క్వాడ్స్ని ఇండియాలో ప్రొక్యూర్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఒక లెవెల్ ఆఫ్ యూజబిలిటీకి తీసుకొచ్చి దాని వేరియస్ టెక్నాలజికల్ యాట్రిబ్యూట్స్లో ఇండస్ట్రీస్కి సప్లై చేయబోయే ప్రాసెస్ని, ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలని మాకు టుడే అజెండా. సో దీని గురించి మాట్లాడడానికి ఇక్కడ హర్ష్ ఉన్నారు. ఈజ్ బేసిక్లీ ద గై హూ టేక్స్ కేర్ ఆఫ్ ద managing director part of the company. He is also into technology, understanding how we procure the parts and then formulate it into an end product. He is also a citizen of Hong Kong and he understands Chinese. So we learned those things from China. తెలుగులో చెప్పాలంటే అతను అక్కడికి వెళ్ళి, బేసిక్లీ ఇండియానే, అక్కడికి వెళ్ళి నేర్చుకొని, వాళ్ళ భాష నేర్చుకొని, వాళ్ళ దగ్గర విద్య నేర్చుకొని, ఆ టెక్నాలజీ గురించి నేర్చుకొని, he has formulated and come back. ఇక్కడ వచ్చి అది చేయొచ్చు అని ఆ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ రా మెటీరియల్ మనమే ప్రొడ్యూస్ చేయొచ్చు, రాదర్ దెన్ అదర్ కంట్రీస్కి మనం ఉండే రాయి, మన దగ్గర ఉండే న్యాచురల్ ఎక్స్పోర్ట్ చేయ ప్రాసెస్ చేసి మన టెక్నాలజీని ఇంప్రూవ్ చేయొచ్చు అని తను నేర్చుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని టుడే వి ఆర్ థింకింగ్. పార్ట్ ఆఫ్ హిస్ ల్యాబ్స్ టెక్నాలజీ అండర్స్టాండింగ్ అండ్ Anjireddy sir, Tayyab and Asif bhai are the directors of Southern Silicon Technologies. So వీళ్ళు ఈ కంపెనీ ఫార్ములేట్ చేసి, వాళ్ళు బేసికలీ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ వర్క్ చేసి, ఫ్రమ్ మైనింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి, దాని గురించి దాని విలువ తెలుసుకొని, సిలికా యూజబిలిటీ తెలుసుకొని, దాన్ని ఎలా మనం ప్రమోట్ చేయగలుగుతాం అనేది వాళ్ళు మాట్లాడతారు. సో ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు హర్ష్. హీ విల్ టాక్ ఆన్ ది టెక్నాలజీ పార్ట్ అండ్ వాట్ వీ గోనా డూ, దట్ హీ విల్ డూ. థ్యాంక్ యూ. Good afternoon, everyone. Thank you, Sridhar Bhai, for the introduction. As he mentioned, what we are doing, our team, we are very professional and very expert in our departments, be it the IT sector or the mining engineering department, the geology, be it the language, the setup, the local setup and the local experience that we have over there. Me and Mr. Tayyab Tahir Ali has been in China for the last 15 years, so we have a relationship and know-how how to navigate China. Now, this is the introduction of our company and our team. And now, if we get back to the main point, our country and the other countries of the world have been running in this race of semiconductors.
Quartz ore, which is available highly in the region of Andhra Pradesh, Gudur majorly, is the most rich source of the quartz sand. Now, 3 years ago, we all knew that quartz is only used to make glass or normal sand, which is used for quartz countertops or something like that, which is totally not the reason. The reasoning behind it is the quartz ore, which we have in India, in Andhra Pradesh, is made into a UHPQS. Now, UHPQS is ultra high purity quartz sand, which means it has the purity level from 6N to 11N. 6N means 99.9999% pure silica sand. Now, that pure silica sand is used in a lot of applications. It is also used in making quartz-fused tubes, quartz-fused boats, quartz-fused lids for the quartz-fused lids for the processing of the semiconductors, the crucibles. Now, crucible is a major utensil which is used to pull the ingot. We'll show it to you in a bit. And then this silica sand is also used to form silicon chunks. Those are called polysilicon chunks, which are further melted, of course, in a controlled environment with a very precise direction, and then a silicon ingot is formed. Now, silicon ingot, when it's formed, it's either used for the photovoltaic industry or for the semiconductor industry. I'll just show you the piece over here. This is a cut part of the silicon ingot that we made in China. And this will be further processed into thin wafers of around 13 to 150 microns, depending on the size and the technology and the generation of the semiconductors that we want to make. After these wafers are done, then it's further processed into the technology, which involves doping, etching, lithography, EUV, DUV. That is too vast of a subject for me to cover in this short period of time. So this is the basic thing what we are doing. And now if you ask us, what is the major agenda of us to have this press conference? The major agenda is that what we are doing is we are basically exploiting our own resources, giving it to the neighboring countries, and then we are buying the technology from them. As Mr. Sridhar introduced, I'm a Hong Kong citizen or something or the other, but fir bhi dil hai Hindustani, we are still Indians at the heart, right? So why are we doing this? And with our 3 years of relentless and dedicated hard work, me and Mr. Tayyab Tahir Ali, basically we were in China for the last 3 years. Then gradually, Mr. Ahmed also joined us. He left his ongoing things and now he's taking care of all the things from the machines to the installation, to the deinstallation, to the end product, to the technical parameters. We all are very well, like precisely doing our own jobs. So that's the basic funda of holding this press conference. Yeah, and I'll just give you, sir, for the Telugu part, and then I'll just continue. యా ఇప్పుడు హర్షి చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రిసోర్సెస్ ఎక్కడ లేవు. ఇట్ ఇస్ బెస్ట్ క్వాలిటీ ఇన్ ది వరల్డ్. మనకి టెక్నాలజీ లేకపోవడం వల్ల, మనకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లేకపోవడం వల్ల ఏంటంటే చైనా ఎక్స్ప్లైట్ చేసేసింది. మనకు కూడా ఏంటంటే ఎంత రేటు, ఏ క్వాలిటీకి ఎంత రేటు పోతుందో కూడా తెలియదు మనకి. దాని నుంచి ఏం తయారైతే తెలుసు, చాలామంది తెలుసు ఏం తయారైద్దు, కానీ ఎగ్జాక్ట్లీ ఏమైంది, ఏదికి సూట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. మేమేంటంటే 2 years ఏదైతే చేసామో ఫెయిల్ అయ్యామో స్టార్టింగ్లో, వీళ్ళందరూ అక్కడ చైనాలో రీసెర్చ్ చేశారు. ఈ హర్షికి ఏంటంటే చైనీస్ లాంగ్వేజ్ వచ్చు. చైనీస్ లాంగ్వేజ్ వస్తే కానీ చైనాలో మనకి ఎవరు పట్టించుకోవడం మనని. సో వీళ్ళు ఏం చేశారంటే అసలు ఇక్కడ మెటీరియల్ చైనా వాళ్ళు ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఏం తయారు చేస్తారో, ఎలా తయారు చేస్తారో, వాళ్ళ టెక్నాలజీ ఏంటి అది వాళ్ళు నేర్చుకున్నారు. అండ్ క్వాలిటీ ఎలా టెస్ట్ చేయాలి, ఏ క్వాలిటీ మెటీరియల్ దేనికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి టన్నుకి 50,000 ఉన్నది కానీ మన వాళ్ళకి వాల్యూ తెలియదు, ఎందుకు ఉంటున్నారో తెలియదు. బట్ అక్కడ వచ్చే వరకు దానికి 1 lakh ఉండొచ్చు. అట్లాగే ఏంటంటే 2023-24లో అందరూ బాగానే అమ్మారు. ఎంత 7 lakhs, 8 lakhs, 10 lakh మెట్రిక్ టన్స్ వెళ్ళిపోయింది. బట్ చాలా మటుకు రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఎలా సప్లై చేయాలో తెలియదు, మైనింగ్ ఎలా చేయాలి, ఎలా సప్లై చేయాలో తెలియదు. అండ్ ఆంధ్రప్రదేశ్లో అంతా ఎక్స్ప్లైట్ చేసినంత ఎక్కడ ఎక్స్ప్లైట్ అవ్వలేదు మెటీరియల్. ఈ ఎక్స్ప్లైటేషన్ తగ్గించేందుకు మనము మేడ్ ఇన్ ఇండియా ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకి చేస్తుందో ఆ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ చేయాలనేసి మేము డిటర్మిన్ చేసేసి వీళ్ళిద్దరు ట్రైనింగ్ తీసుకున్నారు చైనాలో. అంతే, ఇక్కడ మెటీరియల్ మనకున్న బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ మనం ఎక్స్ప్లైట్ చేసి మనం వాల్యూ అడిషన్ చేసుకోవాలి.
మన మన క్వార్ట్జ్ ఏదైతే మైనింగ్ మెటీరియల్ ఉందో దాన్ని కన్వర్షన్ చేసి ఫినిష్ ప్రోడక్ట్కి వాల్యూ ఎడిషన్ ఇక్కడే రావాలి. అది చైనా వాడు తీసుకోకుండా మనమే ఎక్స్ప్లైట్ చేయాలి. అంటే మనం వాల్యూ ఎడిషన్ చేసుకుంటే మేక్ ఎడిషన్ రేపు రోజు ఏంటంటే ఇండస్ట్రీస్కి మనం ఇక్కడే రా మెటీరియల్ సప్లై చేయొచ్చు. చైనాకి అసలు చైనా వాడికి ఏం క్వాలిటీ కావాలంటే చైనీస్ లాంగ్వేజ్ తెలిసిన వాడు ఉండాలి. మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు చైనీస్ లాంగ్వేజ్ రాదు. సో వాడు ఏం చెప్పాడనుకో మనకు అర్థం కాయేది కాదు. తర్వాత హరిచి జైన్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్లీ మాకు తెలిసింది ఏంటంటే ఈ క్వాలిటీ ఈ మైనింగ్ ఇలా చేయాలి. మైనింగ్ కూడా ఏంటి 6 feet వరకు ఒక క్వాలిటీ వస్తుంది, 6 feet బిలో కూడా క్వాలిటీ వస్తుంది. పై క్వాలిటీ క్వాలిటీ సేమ్ క్వాలిటీ కాదు. మేమేమనుకునే వాళ్ళంటే మైన్ వస్తుందంటే మైన్ మొత్తం ఒకటే క్వాలిటీ అనుకునే వాళ్ళం. అక్కడ మిస్టేక్ జరిగింది. అట్లాగా అది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే వాడికి మంచి క్వాలిటీ మనం సప్లై చేసినా కానీ వాడు మనకి రివీల్ చేసేవాడు కాదు. ఎందుకంటే మనకు తెలిస్తే రేట్ పెంచుతాం అనేసి. ఇది కూడా ఒకటి ఉంది. అది గెలాక్సీ వచ్చేసి మనకి గ్రానైట్ ఇది గ్రానైట్. సో ఇప్పుడు చెన్నైలో మనం ఇండస్ట్రీ పెడుతున్నాం దీనికి. సో చెన్నైలో పెట్టినా ఇక్కడ ఆంధ్రాలో ఉన్న రా మెటీరియల్ యూజ్ చేస్తాం. అది हिंदी चलेगा? हिंदी विल वर्क, राइट? ओके. सो लाइक व्हाट आई अंडरस्टूड, आपका जो क्वेश्चन था कि चाइना में क्या हुआ, अपने को वहाँ पे क्या तकलीफ आया, अपन ने उसको ओवरकम कैसे किया. सबसे पहली बात, सिंपल बातों में आपको बताता हूँ. चाइना में लैंग्वेज बैरियर बहुत बड़ा है, कुछ भी समझ में नहीं आता. सो वी ओवरकम लाइक दैट पार्ट लैंग्वेज का. उसके बाद ये टेक्नोलॉजी अभी इंडिया में नहीं है, इसलिए सबसे बड़ा प्रॉब्लम ये है कि अगर अपन किसी से पूछने जा रहे हैं चाइना में तो वो अपने को नहीं बता रहे. हमने कैसे पूछा, कैसे बेवकूफ़ बने उनके सामने, कैसे हमने रास्ते निकाले, दैट वाज आवर हार्ड वर्क. वो बताने में आपको बहुत ज़्यादा टाइम लग जाएगा. दूसरा चीज़, अभी टेक्नोलॉजी इंडिया में नहीं है. अभी अपन महीनों से सुन रहे हैं सेमीकंडक्टर्स एंड सोलर सेल्स. सोलर सेल्स जो भी इंडिया में आ रहे हैं, जितने भी सोलर सेल्स इंडिया में आ रहे हैं, सब चाइना से इम्पोर्ट हो रहे हैं. क्यों? क्योंकि उनके पास रॉ मटेरियल की टेक्नोलॉजी है. अपने पास रॉ मटेरियल है यहाँ पे, अपने को पूरा टेक्नोलॉजी पता है वहाँ पे. अब मेरा सवाल वही है जो मैं पहले अभी बोल के गया कि जब अपने पास सारी चीजें हैं, टेक्नोलॉजी है, एग्जैक्टली, तो अपन क्यों अपना रिसोर्स निकाल के उनको दे रहे हैं. अच्छा, अपन जो यहाँ पे सेमीकंडक्टर सोलर सेल्स बना रहे हैं, अपन सेल्स नहीं बना रहे, अपन सेल्स बाहर से लेके उनको लैमिनेट करके मॉड्यूल्स और पैनल्स में कन्वर्ट कर रहे हैं. सो दैट इज द बेसिक थिंग. आई होप यू आर क्लियर विद माई आंसर सर. इफ यू आर नॉट, देन आई विल एक्सप्लेन इट टू यू वापस ढंग से. जो भी कुछ बन रहा है चाइना से आ रहा है, वो अपना रॉ मटेरियल से आ रहा है. वापस बोलिए सर. सर अभी जो टेक्नोलॉजी हम लेके आए हैं चाइना से, अभी तक तो इंडिया में कोई नहीं है, इसलिए एक प्रेस कॉन्फ्रेंस का भी एक ये मेजर ऑब्जेक्टिव था. लंबी भी स्टोरी है, आपको सुना भी देंगे. अब ऐसे 2 शब्दों में अगर बोले तो खुद की तारीफ करना तो थोड़ा मुनासिब नहीं रहेगा ना. हम आपको ये नहीं बोल सकते कि हम में विजन था, हमारा 3 साल से विजन चल रहा था. क्योंकि मिस्टर आसिफ रंगून वाला का जो विजन था, जो हमारे टीम के कैप्टन हैं, उन्होंने हमको जो डायरेक्शन दिया और जो प्लानिंग मिस्टर आसिफ रंगून वाला, मिस्टर अंजी रेड्डी, अमी रेड्डी एंड मिस्टर के श्रीधर रेड्डी, जो हमारी प्लानिंग चली है, वो हमारी 3 साल पुरानी प्लानिंग चली है. एंड हर चीज़ हमने स्टेप बाय स्टेप करी. द फर्स्ट प्रोसेस वॉज यहाँ से कॉर्ड्स और उठा के चाइना में बेचना. वो एक फसाड था. फसाड बोलो तो एक मुखौटा था. वो मुखौटा इसलिए था क्योंकि हमारा मेन एम कभी कॉर्ड्स बेचना नहीं था. हमारा मेन एम था टेक्नोलॉजी लाना उनसे. अब उस सैंड, पत्थर से सैंड बना, सैंड से क्या बना, वो कहाँ यूज हुआ, वो अगर यूज हुआ तो क्यों यूज हुआ. अगर इसमें इंगट खींचता है तो इंगट क्या है, व्हाट इज इंगट. अच्छा, इंगट से तो सेमीकंडक्टर बनता है. फिर देखा अपने देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भी इधर उधर सेमीकंडक्टर के लिए, अपन सब इस रेस में है. जब रॉ मटेरियल अपने पास है, टेक्नोलॉजी हम चाइना से लेके आ रहे हैं, तो फिर अपने देश को क्यों नहीं पता चलना चाहिए इस बारे में. अपन वन ऑफ द वर्ल्ड्स टॉप इकोनॉमीज है. अगर ये चीज भी अपन करते हैं तो नंबर्स देना आपके लिए बहुत अनरियलिस्टिक रहेगा, मेरे को आपको नंबर्स देना. बट अभी भी, फॉर एग्जाम्पल, थोड़ा टेक्निकल में जाता हूँ.
1 मिलीमीटर में 10 लाख नैनोमीटर होते हैं। जब सेमीकंडक्टर की टेक्नोलॉजी डलती है चिप्स के अंदर तो वो नैनोमीटर पे डलती है, करेक्ट। बाय 2025 के एंड तक अपने जो यूनियन मिनिस्टर है, आईटी मिनिस्टर है मिस्टर अश्विनी वैष्णव, येडा रीजन, यमुना एक्सप्रेसवे इंडस्ट्रियल डेवलपमेंट अथॉरिटी, येडा रीजन में $433 मिलियन का इन्वेस्टमेंट होगा। उसके बाद 2025 के एंड में वी विल रीच टू द एंड पार्ट ऑफ द टेक्नोलॉजी वेयर विल बी यूजिंग 28 to 90 नैनोमीटर का टेक्नोलॉजी। हम जो टेक्नोलॉजी चुरा के लाए हैं चाइना से या सीख के लाए हैं, जैसे भी आप समझे, वो 3 नैनोमीटर पे है और चाइना का नेक्स्ट पार्ट अभी 2 नैनोमीटर है। अब आप समझ सकते हैं कि वेरिएशन कितना है इसमें। सेमीकंडक्टर्स में भी बहुत सारी जनरेशन आती है, फर्स्ट जनरेशन, सेकंड जनरेशन, थर्ड, एंड इट गोज टू द 12th जनरेशन। हम जो टेक्नोलॉजी की बात कर रहे हैं उसमें इंगट्स खिंचते हैं। इंगट्स 2 तरीके के होते हैं, एक है फोटोवोल्टिक इंडस्ट्री के लिए, एक है सेमीकंडक्टर इंडस्ट्री के लिए। इन दोनों का फॉर्मुलेशन कैसा होता है, कैसे चीज बनती है, और बेसिक सारी कड़ी, ऑल द बेसिक थिंग कम्स टू द ओर। इफ योर ओर इज नॉट राइट, इफ योर कॉर्ड्स इज नॉट राइट, अगर आपका पत्थर सही नहीं है, आपको माइनिंग करना नहीं आ रहा ढंग से, आपको एक्सकवेशन नहीं आ रहा, आपको ये पता नहीं चल रहा कि आज मैंने 3 मीटर तक यहाँ पे माइन खोदा है, उसके बाद अगर मैं एक्सकवेट कर रहा हूं तो उसके पैरामीटर्स चेंज होते हैं। अनदर थिंग अबाउट पैरामीटर्स, इंडिया में इट्स अ वेरी फेमस लेबोरेटरी SGS, दे आर मेकिंग द रिपोर्ट्स, अपने और की मिनरल्स की रिपोर्ट्स बनाते हैं। वो लोग परसेंटेजेस में बना रहे हैं। परसेंटेज का मतलब पर 100। हम जो वहां पे कर रहे हैं, मी एंड मिस्टर अहमद अली, ताहिर अली, हम लोग जो ICP टेक्नोलॉजी वहां पे यूज कर रहे हैं, वी आर मेजरिंग इन PPM। नाउ PPM इज पार्ट्स पर मिलियन। So now you can understand the difference where India is doing in terms of 100, we are doing per million. So that's how we are precise. That's how the precision is there. उससे सारी चीजों का टेक्नोलॉजी एंड में अपने को ये प्रोडक्ट बनता है। वापस बोलिए सर। क्योंकि हमारी जो कंपनी है सदर्न सिलिकॉन टेक्नोलॉजी कंपनी लिमिटेड, दैट इज बेस्ड इन चेन्नई, एंड हैदराबाद में जो अतराफ में माइंस के एरिया है एंड जो हमें यहाँ पे करना था, दैट्स व्हाई वी चोज हैदराबाद एज द प्लेस। आवर बेस इज ऑल्सो हियर। ఇది హైదరాబాద్లో ఎందుకు పెట్టామంటే, మేము మా కంపెనీ వచ్చేసి హైదరాబాద్లో ఫ్లోట్ చేసాం. మేము స్టార్ట్ చేసింది హైదరాబాద్లోనే. ఇక్కడ కూడా రా మెటీరియల్ ఉంది తెలంగాణలో బాగానే, అంటే వైడ్ స్ప్రెడ్. అంటే ఆ క్వాలిటీ రాదు కానీ క్వాలిటీ ఉంది, కొన్ని మైన్స్లో క్వాలిటీ ఉంది. ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మా కంపెనీ బేస్ ఇక్కడ ఉంది కాబట్టి. మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ కింద పెట్టామంటే ఇన్వెస్టర్స్. ఓకే.